హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను మీకు 2 రకాల పులిహోర రెసిపీస్ చూపించబోతున్నాను. ఒకటేమో తమిళనాడు టెంపుల్ స్టైల్లో పులిహోర చూపిస్తున్నాను. మరొకటి పక్కా కర్ణాటక స్టైల్లో కాయ సాస్వే చిత్రాన్న అంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా బ్రాహ్మిన్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడు మన రాష్ట్రాలే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా పక్క రాష్ట్రాల్లో వంటలు కూడా ట్రై చేస్తుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ముందుగా నేను ఇక్కడ తమిళనాడు స్టైల్లో పులిహోర చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే నానబెట్టుకుంటున్నాను. ఇది గ్రాముల్లో వచ్చేసి 35 గ్రాములు ఉందన్నమాట. పులిహోరకి చింతపండు కొంచెం పాత చింతపండుగా ఉంటేనే రుచిగా ఉంటుంది. చింతపండు నానబెట్టుకోవడం కన్నా ముందే నేను కుక్కర్లోకి 1 గ్లాసు బియ్యం అంటే 250 గ్రాముల బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి 1 గ్లాసుకి 2 గ్లాసుల నీళ్లు పోసి ఇలా ఉడకబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని చల్లారబెట్టుకుంటున్నాను అనమాట. బియ్యం కొందరు పులిహోరకి నీళ్లు తక్కువ పోసి ఉడకబెట్టుకుంటారు. అలా ఉడకబెట్టుకుంటే చింతపండు పులు పడిన తర్వాత అది కొంచెం టైట్ అవుతుంది, తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అన్నం చల్లారబెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1/2 స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు వేసి అది సగం వేగిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 10 మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు నల్ల నువ్వులు వేస్తున్నాను. నల్ల నువ్వులు మాత్రమే టేస్ట్ బాగుంటుందన్నమాట పులిహోరకి. నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి చింతపండు రసాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసుకోవడానికి స్ట్రైనర్లో వేసి ఫిల్టర్ చేసేస్తున్నాను. అప్పుడైతే మనకు తొక్కలు నలకలు ఏమి లేకుండా ఉత్త చింతపండు రసం మాత్రమే వస్తుందన్నమాట. చాలా శుభ్రంగా ఉంటుంది. ఇలా తీసుకున్న చింతపండు రసంలోకి ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి స్టవ్ పైన పెట్టి చింతపండు పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. పులుసు ఒక ఉడుకు వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చింతపండు రసం ఉడికే లోపల మనం ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఇలా మెత్తటి పొడిలాగా చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లార పెట్టుకున్నాం కదా అన్నము, దాన్ని అయితే చూద్దాం. అన్నం అయితే పూర్తిగా చల్లారకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు అన్నం పైన మూత మూసి పెట్టేయాలి, లేదంటే అన్నం డ్రై అయినట్టు అయిపోతుంది అనమాట. ఈ చల్లారిన అన్నంలోకి 1 స్పూన్ వరకు నువ్వుల నూనె వేసి కలిపెట్టుకోవాలి. తమిళనాడులో ఎక్కువగా వంటల్లోకి నువ్వుల నూనె వాడుతూ ఉంటారు. గుళ్ళల్లో కూడా ఎక్కువగా నువ్వుల నూనెతోనే పులిహోర చేస్తూ ఉంటారు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది నువ్వుల నూనె. నువ్వుల నూనె లేకపోతే మామూలుగా మీరు ఏదైతే యూజ్ చేస్తారో అదే నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్నంలోకి నూనె వేసి కలుపుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న పులిహోర పొడిని కూడా వేసి పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. పులిహోర పొడిని ఇలా ముందుగా అన్నంలో వేసి కలుపుకోవడం వలన రుచి అనేది డిఫరెంట్ గా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చింతపండు కూడా బాగా చిక్కబడి చల్లారింది. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా అన్నంలోకి వేసి కలుపుకోవాలి. ఇలా చింతపండు పులుసు అన్నంలోకి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పులిహోర కోసం పోపు వేసుకున్నాము. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి 2 స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసుకోవాలి. తర్వాత వేరుశెనగ గింజలు, ఆవాలు వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న నువ్వుల నూనె కొత్త నువ్వుల నూనె కాబట్టి ఇక్కడ నురగ కనిపిస్తుంది. అదే పాత నువ్వుల నూనె అయితే ఇలా నురగ అనేది రాదనమాట. ఆవాలు, వేరుశెనగ గింజలు వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు మినప్పప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, కారం కోసం 2 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఎండు మిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఇవన్నీ దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి దోరగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఇంగు వేసేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఆ నూనె వేడికే ఇంగు వేస్తే వేగిపోతుంది. ఇప్పుడు ఈ తిరగమాతని పులిహోరలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న పులిహోరని వెంటనే కాకుండా మూత మూసి పక్కన పెట్టేసి ఒక అరగంట తర్వాత తింటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి నేను చేసిన ఈ విధానంలో చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక స్టైల్లో మరొక పులిహోర చేసుకున్నాం. దీన్ని కాయ సాస్వే చిత్రాన్న అంటారు.
పులిహోరని ఎక్కువగా టెంపుల్స్‌లో అలాగే బ్రాహ్మిన్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారనమాట. ముందుగా దీనికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. గ్రామ్స్‌లో వచ్చేసి 35 గ్రాములు ఉందనమాట. ఒక గ్లాసు బియ్యంకి 35 గ్రాముల చింతపండు కరెక్ట్‌గా సరిపోతుంది. కేజీకి 140 నుంచి 150 గ్రాముల వరకు చింతపండు కరెక్ట్‌గా సరిపోతుంది. అలా మనం 1/4 కేజీ బియ్యంకైతే 35 గ్రాముల నుంచి 40 గ్రాముల చింతపండు వరకు వేసుకోవచ్చు. పులుపుని బట్టి కొంచెం అటు ఇటుగా సరిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి 3 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. తురుమైనా వేసుకోవచ్చు, పీసులైనా వేసుకోవచ్చు. తర్వాత ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యంకి హాఫ్ స్పూన్ ఆవాలు కరెక్ట్‌గా సరిపోతుంది. తర్వాత కారం కోసం నేను 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అలాగే ఒక 4 బెంగుళూరు మిరపకాయలు, అడిగే మిరపకాయలు ఇవైతే కంపల్సరీగా వేసుకుంటారు రంగు కోసం. అలాగే తీపి కోసం ఒక స్పూన్ బెల్లం తురుము, నానబెట్టుకున్న చింతపండు వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. పులిహోరకి చింతపండు బదులుగా నిమ్మపండు కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసుకుంటే కారం కోసం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసి నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించేసుకొని చల్లారి పెట్టేసుకుంటున్నాను. ఈ అన్నం చల్లారే లోపల మనం పులిహోర కోసం తిరుగుమాత వేసేసుకుందాం. తిరుగుమాత కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసేసుకొని అందులోకి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి ముందుగా వేరుశనగ గింజలు వేసుకొని సగం వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న జీడిపప్పులు, వేరుశనగ గింజల్ని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 2 మిరపకాయలు, 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని 1 నిమిషం హై ఫ్లేమ్ మీద, 4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఇది ఆల్మోస్ట్ వేగిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకొని ఒక్క 10 సెకండ్లు అలా వేయించుకున్న తర్వాత ఆఖరిగా ఇందులోకి కొద్దిగా పసుపు వేసి పసుపు మొత్తం కలిసేలాగా కలబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పులిహోర గొజ్జుని వేడిగా ఉన్నప్పుడే చల్లారిన అన్నంలోకి వేసి కలబెట్టుకోవాలి. ఇక్కడ గొజ్జు వేడిగా ఉంది కాబట్టి నేను గరిటెతో కలబెడుతున్నాను. లేదంటే పులిహోరకి చేత్తో కలుపుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట. ఇలా కలబెట్టుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు, వేరుశనగ గింజలు కూడా వేసి కలబెట్టేసేసుకోవాలి. ఇలా కలబెట్టుకున్న తర్వాత మూత మూసేసి ఒక అరగంట తర్వాత తింటే పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పండగలప్పుడైనా ఏదైనా అకేషన్గా ఎప్పుడైనా కూడా ఈ పులిహోరలు అనేది చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, 2 రాష్ట్రాల 2 రకాల పులిహోరలు డిఫరెంట్గా. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో చూసిన తర్వాత వీడియో కింద ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే నా వీడియోకి హైప్ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.